ప్రసన్న కుమార్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు, ఆయన మాట్లాడే తీరు చూస్తే మహిళలే కాదు, నాకు తెలిసి పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఇది కరెక్ట్ కాదు అనే ఒక ఆలోచనలో ఉండినారు. మళ్ళీ ఆయన బయటికి వచ్చి నేను చెప్పిన దాని మీద నేను గట్టిగా నిలబడుతున్నాను, నేను నా మాటలు వెనక్కి తీసుకోలేదని చెప్పి మాట్లాడడం అనేది వైసీపీ నాయకులకున్న అహం బయటపడుతుంది. వేమిరెడ్డి ప్రశాంత్ గారిని రాజకీయంగా ఎదుర్కోలేక ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం అనేది చాలా నీచాది నీచమైన పని. అంటే మహిళల్ని రాజకీయంగా ఎదుర్కోలేని వాళ్ళు, ఓటమిని సహించుకోలేని వాళ్ళు కడుపు మంటతో మాట్లాడిన మాటలే తప్ప, నిజంగంటే వేమిరెడ్డి కుటుంబం నెల్లూరులోనే కాదు రాష్ట్రం అంతా కూడా ఆయన ఎటువంటి మనిషి, వాళ్ళ కుటుంబం ఎటువంటి కుటుంబం అనేది అందరికీ తెలుసు. గతంలో వీళ్ళు వైసీపీలో ఉన్నప్పుడు ఆకాశానికి ఎత్తేసి వాళ్ళకి పాలాభిషేకాలు చేసి పూలదండలు వేసిన వాళ్ళు తెలుగుదేశం పార్టీలోకి రాగానే ఈ విధంగా మాట్లాడడం అనేది ఏం సంస్కృతి అని చెప్పి ఈ రోజు నేను వైసీపీ నాయకులను ప్రశ్నిస్తున్నాం. రాజకీయంగా మాట్లాడచ్చు, రాజకీయంగా విమర్శలు చేయొచ్చు, కానీ ఇటువంటి వ్యాఖ్యలు సొంత అంటే పర్సనల్ మ్యాటర్స్, వ్యక్తిగతంగా జీవితంలో జరిగే విషయాలు కూడా రాజకీయానికి లింక్ చేసి మాట్లాడినప్పుడు అది మీ ఉందాతనం పోగొట్టుకోవడమే కాకుండా రాజకీయ పరిస్థితులు కూడా చాలా డిఫరెంట్ గా తయారవుతాయి. వచ్చే తరారు వాళ్ళు కావచ్చు, మీ ఇంట్లో మహిళలు కావచ్చు, దాన్ని హర్షించరని చెప్పి కూడా ఈ సందర్భంగా వైసీపీ నాయకులకు తెలియజేసుకుంటూ